హాయ్ ఫ్రెండ్స్, ఏం కూర తెలుసా? అది నేను చెప్పండి, మీరే చెప్పండి. ఏం కూర? కొత్తిమీర వేసాలే, మీకు మళ్ళీ చూపిద్దామని కొంచెం వేస్తున్నాను, కాస్త ఇంకో మూపు వేద్దామని వేస్తున్నాను. ఏం కూర చెప్పండి? ఇప్పుడు చెబుతారు మీరు, నాకు తెలుసుగా. తిక్కలాడిపోతే ఎక్క దగ్గర సరిపోయిందని అలా ఉంటాయి అన్నమాట మా పళ్ళు, తెలుసా? అది ఎలా ఉంటుంది, అలా ఉంటుంది మా పళ్ళు. చికెన్ అండి, చికెన్ కూర ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తాము. ఏమేమి వేసాము అంటే ఇందులో నువ్వుల పేస్టు, జీడిపప్పు నూక పేస్టు, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ టమాటా పేస్టు, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి కలిపి ఒక 2 గంటలు నానబెట్టి ఉంచిన తర్వాత కలిపి పెట్టి కూర వండుతున్నాం. చికెన్ కూర చూసారా, కలర్ఫుల్గా ఉంది. ఎలా ఉంది? మీకు వండిని కూడా చాలా పెట్టాను. ఇలా ఉడుకుతూ ఉండగా పెడితే ఎలా ఉండిద్దా చూపించి ఒక ట్రైల్ వేద్దామని చూశాను. ఇది చూశారు కదా, ఇప్పుడు చూద్దురు ఒక పక్క అది ఉడుకుతుంది. రావే ఒక చేత్తో వీడియో తీయాలి, మళ్ళీ తీయాలంటే ప్లేటు బతిలు ఆడుకుంటాం. చూసారా, గోంగూర. ఇది గోంగూర అనమాట. గోంగూర లేకపోతే బాగోదు కదా. దేంట్లోకి నేను చెప్తాను, దేంట్లోకి మళ్ళీ తర్వాత వీడియోలో చెప్తా. హై ఫ్రెండ్స్, గోంగూర చికెన్ తినదంట రమ్య. రమ్య కోసం గోంగూర వేసాం. వీళ్ళ కోసం మేము చికెన్ కూర, చికెన్ గ్రేవీ. చూసారా ఎలా ఉందో, స్పైసీగా సూపర్గా ఉండారు ఫ్రెండ్స్. ఫుల్ వీడియోకి బిర్యానీ వండుతున్నామండి. బిర్యానీలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, బిర్యానీకి కావాల్సినవి ఈ అనాస పువ్వు, జాజికాయ, జాపత్రి అన్నీ వేసేసుకున్నాం. మసాలా కావాలి, చెక్క. మొన్న తీసుకున్నామండి ఆ గిన్నె. ఎంటికల అమ్మాయి వస్తే చెప్పా కదా బేరం ఎంత ఉంటుంది గిన్నె అని, అదనమాట. ఆ గిన్నె పెడుతున్నాం. బిర్యానీ ఆకు కూడా వేద్దాం, కొంచెం కస్తూరి మేతి వేస్తే బాగుండిద్ది టేస్ట్. వేసి అదే కాయ, అదేమి కాయో అర్థం కాదు. అల్లం పేస్ట్ అండి, వీడియో పట్టుకోవాలి కదా. అమ్మాయి మొత్తం పోయి కట్టెళ్ళి తల్లికి అల్లం పేస్ట్. ఇది బాగా ఏగినాయి కదా, చూడండి ఎలా ఎగుతుంది. ఆ గంట అయితే బాగుండేది. వేగిని చూసారా, మొత్తం వేగిన తర్వాత కొంచెం తగ్గట్టు 2 కేజీలు బిర్యానీ పండికి ఈ గంట అయితే చాలా బాగా చక్కగా వస్తుంది. చూసారా, ఇది తర్వాత కొంచెం కొత్తిమీర వేగింది అండి. ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం. కొంచెం వేగితే బియ్యం ఈ గిన్నెతో 2 గిన్నెలు నీళ్ళు పోతున్నాం. ఇంకో గిన్నె, 2 గిన్నెలు వాటర్ పోసేసామండి. పెట్టు తగ్గించా తగ్గిత్త పెట్టు. ఆ బకెట్ పెడితే కొంచెం ఆవిరి లాగేస్తుంది.